కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రతి ఇంటికి వచ్చిండ్రు, ప్రతి వాడకు వచ్చిండ్రు, పబ్లిక్ మీటింగ్లో చెప్పిండ్రు, కార్డులు తిరిగి ఇంటింటికి ఇచ్చిండ్రు. మరి ఇప్పటికీ 100 రోజులు దాటిందా మరి దాటలేదా వాళ్ళే ఒకసారి ఆత్మపరిశీలన చేసుకోవాలి. నాకు తెలిసి ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రోజుల లెక్కంబడి చూస్తే దాదాపుగా 660 రోజులైంది ఇప్పటికీ ప్రభుత్వం వచ్చి. 100 రోజులు చేస్తే 560 రోజులు వీళ్ళు ఇచ్చినటువంటి వాగ్దానం దాటినటువంటి పరిస్థితి. మేము ఈరోజు బాధ్యత కలిగినటువంటి ఒక ప్రతిపక్ష స్థానంలో ఉన్నాం కాబట్టి ప్రజల తరఫున ఈ ప్రభుత్వానికి ఒక హెచ్చరిక ఉంటుంది. ఈ బాకీ కార్డుని ఇస్తే ఉన్న సమయమైనా ఇచ్చినటువంటి వాగ్దానాలను అమలు చేయడానికి వాళ్ళు పనిచేస్తారనేటువంటి ఉద్దేశంతో ప్రజలను చైతన్యవంతులు చేయడానికి మేము మా శ్రేణులు అందరం కూడా ప్రతి ఇంటికి వెళ్ళి ఈ గ్యారెంటీ కార్డు ఇచ్చి ఒకసారి గుర్తు చేస్తూ ఉంటే కాంగ్రెస్ పార్టీ నాయకులకు పునాదులు కదులుతున్నాయి, భయం పట్టుకున్నది. ప్రతి ఇంటికి కార్డు చేరితే బీఆర్ఎస్ శ్రేణులు ప్రజలను చైతన్యవంతం చేస్తే మా ఉనికికే ప్రశ్నార్థకమైనటువంటి భయంతో మా మీద కూడా బీఆర్ఎస్ పార్టీ దోకా కార్డు అని చెప్పి వాళ్ళు ఇచ్చినట్టుగా చూసినాం. బీఆర్ఎస్ పార్టీ దోకా చేసిందా, ప్రజలకు మంచి చేసిందా? ఈరోజు ఒకసారి మీరు మాతో మరి ఇప్పటికే ఇంటెలిజెన్స్ అధికారులు మా వెంబడి తిరుగుతున్నట్టు మేము చూస్తున్నాం. మీడియా మిత్రులు మీరు కూడా ఉన్నారు. మీరు ఎట్లయినా అది ఏదున్నా చెప్తారు, కానీ వాస్తవాలు తెలుసుకోవాలంటే కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు కానీ నాయకులు కానీ కొంచెం వీళ్ళు సాధారణంగా సెక్యూరిటీ లేకుండా పోతే జనమేమనుకుంటారో తెలుస్తుంది. నిన్న నేను వేషాలపల్లిలో తిరుగుతూ ఉంటే ప్రజల యొక్క ప్రతిస్పందన ఎట్లా ఉందో ఒకసారి వాళ్ళ ఆత్మపరిశీలన చేసుకోవాలి. రైతులు ఏం మాట్లాడుతూ ఉన్నారు, గృహిణులు ఏమంటా ఉన్నారు, వ్యవసాయ రంగంలో ఉండేటువంటి కార్మికులు ఏమంటా ఉన్నారు. ఒకసారి వాళ్ళు ఆ భాష మాట్లాడేటువంటి ప్రజలు వాళ్ళని విమర్శించే తీరు చూస్తూ ఉంటే తెలుస్తుంది. కానీ అవేవి చేయకపోగా మీరు 10 ఏళ్ళల్లో ఏం చేసిళ్ళు, 10 ఏళ్ళల్లో మీరు దోఖా చేసిళ్ళు. 10 ఏళ్లలో దోఖా చేస్తే తెలంగాణ రాష్ట్రం యొక్క ముఖ చిత్రం ఇంత అద్భుతంగా మార్చబడదు. ఈరోజు ఈ భూపాలపల్లిని ఒక చిన్న గ్రామ పంచాయతీ నుంచి ఈరోజు ఒక జిల్లా స్థాయికి ఎదిగింది. ఇక్కడ ఒక కలెక్టర్ కాంప్లెక్స్ వచ్చింది, మారుమూల ప్రాంతంలో ఒక మెడికల్ కాలేజ్ వచ్చింది, పేదలకు 2 బెడ్రూమ్లు ఇల్లు వచ్చినాయి, ప్రతి ఇంటికి 2000 పెన్షన్ వచ్చింది. ఈ రకంగా అనేక అభివృద్ధి కార్యక్రమాలు, ఇంటింటికి నీళ్ళు వచ్చినాయి. ఇవన్నీ కూడా 10 ఏళ్లలో ఎన్నో కార్యక్రమాలు చేసినాం. కానీ మీరేం చేసిండ్రు? కాంగ్రెస్ కంటే మేము అద్భుతంగా చేస్తాం. కొంతమంది ఆర్థిక నిపుణులు కానీ చదువుకున్న వాళ్ళు కానీ ఇట్లా సాధ్యమవుతుందా, ఇదే మన దగ్గర అద్రకదబ్రా ఉందా, మీ దగ్గర ఏముందంటే మాకు అనుభవం లేదా, మాది 140-150 ఏళ్ళ చరిత్ర ఉన్నది, మాకు పరిపాలన అనుభవం ఉన్నది, మేము చెప్తున్నా మీరు నమ్మాలి అని చెప్పి ప్రజలు నమ్మిళ్ళు, అవకాశం ఇచ్చిండ్రు. ఈరోజు ఏం జరుగుతూ ఉన్నది? ముఖం చాటేసే పరిస్థితుల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నది. ఎన్నికలు పెట్టాల్సిన పరిస్థితి ఉన్నది. కోర్టులలో కేసులు వేసిన తర్వాత తప్ప కోర్టులు డేట్లు పెట్టి ఎన్నికలు పెట్టమన్నదాకా ఈ ప్రభుత్వానికి ఎన్నికలు పెట్టాలంటే భయపడతా ఉన్నారు. ఎందుకంటే క్షేత్రస్థాయిలో ఎన్నికల హామీలు అమలు కాలేదని వాళ్ళకు కూడా తెలుసు. కేసీఆర్ గారి పేరు చెప్పి ఎన్ని రోజులు నడుపుతారండి మీరు రాజ్యం? నేను మొన్న షాయంపేటలో ఒక ఇంటికి పోయినా, పెద్ద మనిషి కలిస్తే అడుగుతూ ఉన్నాడు, ఏం తాత ఏం పరిస్థితి అన్న? వాడు దళాల మాటలు, లంకా బిందెలు దొరకలేదని చెప్తున్నాడు. లంకా బిందెలు ఉంటాయి ఆయన సర్కార్ దగ్గర అంటే మీకు అర్థమైతే లేదా ఎటువంటి మనిషో మన ముఖ్యమంత్రి అని చెప్పి ప్రజలు అంటూ ఉన్నారు. నిన్న ఒక గృహిణి అన్నది, ఏందమ్మా 2500 అంటే 2500 ఎక్కడి సార్, 5000 వస్తానాయి, 2 చీరలు ఇస్తానని ఇచ్చినామంటే 4 చీరలు ఇచ్చానంటే ప్రజలు అర్థమైపోయింది. కాబట్టి ఎదురుదాడితో మీరు తప్పించుకోలేరు. ప్రశ్నకు ప్రశ్న సమాధానం కాదు, ప్రశ్నకు పరిష్కారం సమాధానం అవుతుంది. మేము ఈరోజు అప్పు కార్డు ఇచ్చినాం, మీకు ధైర్యం ఉంటే చెప్పండి, ఇందులో ఏది అవాస్తవమో చెప్పండి. మీరు రుణమాఫీ 2 లక్షలు చేస్తానని చెప్పి కొద్దిమందికి చేసి కొద్దిమందికి ఎగ్గొట్టింది వాస్తవం కాదా? రైతు భరోసా
15,000 రూపాయలు ఇస్తాం, 10,000 కేసీఆర్ ఇస్తున్నాడు, పుచ్చ వేసినట్టు మేము 15,000 ఇస్తామన్నావు. అవసరమైతే 3 పంటలకు కూడా ఇస్తా అన్నావు. మరి నువ్వు ఇచ్చినవా? ప్రజలు ఈరోజు ఇదే చర్చించుకుంటా ఉన్నారు. నీ గురించి ఏమంటావు? కనీసం యూరియా వేయలేనటువంటి చాతగాని ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి. ఈ ప్రభుత్వం ఉంటే గుణ పెంకలు అమ్ముకోవాలి అని ప్రజలు మాట్లాడుతున్నది వాస్తవం కాదా? అదేవిధంగా గృహిణులు ఏమంటున్నారు? 2,500 పెన్షన్ ఆశ పెడితే మేము కూడా మీలాంటి పని చేస్తున్న మీ ప్రభుత్వాన్ని మేము కాదని ఆదరించడం, మాకు తగిన ప్రాయశ్చిత్తం జరిగిందనేటువంటి ప్రజల యొక్క స్పందన సరి అయింది కాదా? పంటకు 500 రూపాయల బోనస్ ఇస్తా అన్నావు. 2 పంట వడ్లకు దొడ్డువానికి సన్నానికి. ఎన్నికలు గెలవంగానే సన్నాయి నొక్కులనుకుంటే ఒకటి తీసేసినాం. ఇప్పటికి కూడా 1,000 కోట్ల రూపాయలు సన్న వడ్లకు పెండింగ్లో బిల్లు పెట్టింది వాస్తవం కాదా? నిరుద్యోగులకు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాం. ఇట్లా ఎక్కగానే మేమిచ్చినటువంటి ఉద్యోగాలు మేమిచ్చిన నోటిఫికేషన్లో రిజల్ట్స్ ఇచ్చి మీరు ఫోటోలు దిగింది వాస్తవం కాదా? ప్రజలు ఏమైనా అమాయకులా? మీరు అమాయకులని మీరు అనుకుంటా ఉన్నారు, కానీ అమాయకులు కాదు ప్రజలు. వాస్తవాలని కూడా ఏ ప్రభుత్వానికైనా చివరి దశలో ఓ 4-4.5 సంవత్సరాల తర్వాత ప్రజల యొక్క స్పందన బయటకు వస్తుంది. కానీ అదృష్టమో దురదృష్టమో ఈ ప్రభుత్వం వచ్చిన కొద్ది రోజులకే తప్పు జరిగిందనేటువంటి భావనలో ప్రజలు ఉన్నారు. మరి ఇప్పటికైనా వాస్తవాలు తెలుసుకోండి. రైతు కూలీలకు 12,000 ఇస్తామన్నారు. ఆటో కార్మికులకు మీకు ఫ్రీ బస్ వల్ల ఇబ్బంది జరిగింది కాబట్టి మేము 15,000 ఇస్తామన్నారు. ఇచ్చిండ్రా? ఈరోజు మహిళలకు 2,500 ఇచ్చిండ్రా? వృద్ధులకు 2,000 పెన్షన్. కేసీఆర్ పెద్ద కొడుకని భావించిన వృద్ధులకు ఏం చెప్పినావు? 2,000 4,000 చేసి 4,000 అవ్వకిత్తా అయ్యకిత్తా అన్నావు. ఇచ్చినవా? వాళ్ళదికి ఇప్పుడు ముఖం చూసినవా? దివ్యాంగులకు మేము 4,000 ఇస్తే మొట్టమొదటిసారి భారతదేశంలో ఇక్కడ 4,000 ఇయ్యలే. తెలంగాణ ప్రభుత్వం ఇస్తే మేము 6,000 ఇస్తా అన్నావు. ఇచ్చినవా? మహిళలకు భారతదేశంలో ఎక్కడా ఎప్పుడు పెట్టినటువంటి స్కీమ్ కళ్యాణ లక్ష్మి స్కీమ్ పెట్టినాం. 1,00,000 రూపాయలు 1,16,000 రూపాయలు ఇస్తే అదనంగా తులం బంగారం ఇస్తాను. ఇచ్చినవా? ఇది మోసం కాదా? విద్యార్థులకు స్కూటీలు ఇస్తామన్నారు. అడిగిన అమ్మాయిలు ఏమమ్మా డిగ్రీ చదువుతున్నా ఇంజనీరింగ్ చదువుతున్నా స్కూటీలు ఇచ్చాలంటే నవ్వుతున్నారు. ఎందుకమ్మా నవ్వుతున్నా అంటే ఇక గాయన గుర్తు చెప్తారా సార్ అని చెప్పే పరిస్థితి వచ్చేది. ఈరోజు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వలేకపోతే విద్యార్థులను యాజమాన్యాలు ఇబ్బంది పెడుతున్నది వాస్తవం కాదా? ఇట్లా ప్రతి విషయంలో యూరియా ఇవ్వలేని, రైతులకు సరి అయిన రైతు బంధు ఇవ్వలేని, ప్రతి విషయంలో కూడా ప్రజలను వంచించాలి. కాబట్టి మేము బాధ్యతగా ఈ కార్డు వస్తున్నాం. మీరు చెప్పండి వెళ్ళి ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ మరి కాంగ్రెస్ పార్టీ చేసింది, కానీ అయినా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు తప్పుడు ప్రచారం చేస్తున్నారని చెప్పే ధైర్యం ఉందా మీకు? మీరు చెప్తే నిజంగా ప్రజల నుంచి ఏ నాయకుడైనా సెక్యూరిటీ లేకుండా తిరిగి వాపసు రాగలుగుతాడా? అంటే వాళ్ళకు తెలుసు ఏదో మాటకు మాట ఎదురుదాడితో తప్పించుకోవాలని అనుకుంటా మాత్రం మరి సరైన పద్ధతి. ఎన్ని రోజులు చెప్తారు? మేము అధికారంలో కూడా గివే మాటలు చెప్పేళ్ళు. కాళేశ్వరం ప్రాజెక్టు కడితే ఇది కాళేశ్వరం కాదు, ఇది కమిషన్లకు. ఇప్పుడు అర్థమైంది కాళేశ్వరం భగవంతుడి దయతో ఈ సంవత్సరం వర్షాలు పడ్డాయి, కానీ లేకపోతే తెలంగాణ రాష్ట్రం ఇప్పటికే కరువు ఛాయలు అమ్ముకునే పరిస్థితి ఉంది. చివరికి కాళేశ్వరం ప్రాజెక్టు విషయం తెలియకుండా మాట్లాడి ఈరోజు కాళేశ్వరం అంటే ఒక మేడిగడ్డ కాదు, ఒక అన్నారం కాదు, ఒక సుందిల్ల కాదు, అనేక బ్యారేజీలు, అనేక రిజర్వాయర్లు, అనేక టన్నళ్ళు, గ్రావిటీ కెనాళ్ళు, హైదరాబాద్కు తాగునీరు, వ్యవసాయ రంగానికి సాగునీరు, ప్రజల అవసరాలకు ఇండస్ట్రీస్ అవసరాలకు ఇచ్చాడు. ఇంత మంచి ప్రాజెక్ట్ కడితే దాని మీద దుష్ప్రచారం చేస్తుంది. 24 గంటల కరెంట్ ఇచ్చిన పరిస్థితి ఎవరు? కేసీఆర్ గారి హయాంలో 24 గంటల కరెంట్ ఇచ్చింది వాస్తవం కాదా? 200 పెన్షన్ 2,000 చేసింది వాస్తవం కాదా? ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టకుండా 10,000 రైతు బంధు ఇచ్చింది వాస్తవం కాదా? ఎన్నికల హామీలు అమలు 3 ఎకరాల భూమి కొని ఇచ్చినమాట వాస్తవం. 2 బెడ్రూమ్లు ఇల్లు కట్టింది వాస్తవం. మీరు ఎంతసేపు కేసీఆర్ గారి పేరు చెప్పి తప్పించుకోవాలి? కేసీఆర్ గారు మాకు అప్పులు ఇచ్చినని. మీరు వచ్చిన 22 నెలల్లో 2,50,000 కోట్ల రూపాయలు అప్పు చేసి ఏమి పనులు చేసిందో ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది. మీరేమైనా ఒక ప్రాజెక్టు కట్టిల్లా? ఒక మిషన్ భగీరథ ద్వారా నీళ్ళేమని ఇచ్చిల్లా? లేదు భూపాలపల్లి లాంటి ప్రాంతాల్లో ఒక కలెక్టర్ ఆఫీస్ కట్టిల్లా? ఏం చేసిండ్రు మీరు? 2,50,000 కోట్ల అప్పు తెచ్చి విలాసవంతమైనటువంటి దుబారా ఖర్చు చేసి ఎన్నికల వాగ్దానం అమలు చేయకుండా కాలయాపన చేసింది మీరు. కాబట్టి ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ నాయకులు మరి ఏదో ఎదురుదాడితో మందబలంతో చేస్తామనుకుంటే మందబలంతో ఎప్పుడు కూడా ప్రయోజనాలు ఉండవు. ఇది వాస్తవంగా గుర్తెరిగితే బాగుంటుంది అనే విషయాన్ని గుర్తెరిగితే ఇప్పటికే మేము క్షేత్రస్థాయిలో తిరుగుతూ ఉంటే
ఒకసారి వింటే తెలుస్తుంది వాళ్ళకి ప్రజలు ఏమనుకుంటున్నారో, ప్రజల నుంచి ఏ స్పందన వస్తున్నదో. అది తెలుసుకోకుండా ఎదురుదాడి చేసే ప్రయత్నాన్ని మానుకోవాలని ఈ సందర్భంగా కోరుకుంటూ, రేపు ఖచ్చితంగా స్థానిక సంస్థల ఎన్నికలు కోర్టులలో ఉన్నాయి. రేపు ఎప్పుడు జరిగినా ఖచ్చితంగా మరి డబ్బాలు మునుగుడు ఖాయం. బీఆర్ఎస్ పార్టీకి విజయం తప్పకుండా సాధిస్తారనే పూర్తి విశ్వాసం ప్రజల యొక్క స్పందన బట్టి మాకు తెలుస్తున్నది. మా బాధ్యత రాబోయే 38 నెలలు వీళ్ళు అధికారంలో ఉంటారు కావచ్చు. ఈ 38 నెలల దాకా ప్రతిసారి నీరలాగా ఈ ప్రభుత్వాన్ని వెంబడిస్తూనే ఉంటాం. ఎన్నికల హామీలు అయ్యేదాకా విడిచిపెట్టాం. ఖచ్చితంగా మా బాధ్యత మేము నిర్వర్తిస్తాం అనే సందర్భం గుర్తు చేస్తున్నాం. ఇప్పటికైనా హామీలు అమలు చేయడంలో ఈరోజు ఈ బీసీ రిజర్వేషన్ 34%, 20 ఇవన్నీ కూడా మీకులాగా అనుభవం లేనటువంటి వ్యక్తి కాదు కేసీఆర్ గారు. ప్రయత్నం చేసిండు. హైకోర్టులో కేసు పోతే సుప్రీంకోర్టుకు పోయిండు. సుప్రీంకోర్టులో కూడా ఇబ్బందులు వస్తే తగ్గించి ఆ రోజు ఎన్నికలు పెట్టాలి కాబట్టి, స్థానిక సంస్థలు నిర్వీర్యం చేయకూడదు కాబట్టి చేసిండ్రు. మీరేం చేసిండ్రు? సర్పంచ్ల పదవీ కాలం కాగానే ఎన్నికలు ఎందుకు పెట్టాలి? మరి పెట్టాలి. ఇప్పటికి 2 సంవత్సరాల దగ్గరకు వస్తుంది. గ్రామ పంచాయతీలలో ఒక సర్పంచ్ సెక్రటరీగా మనం సరైన డబ్బులు ఇచ్చి, మన దసరా లాంటి పండుగ వచ్చింది, సద్దుల పండుగ వచ్చింది. నేను హైదరాబాద్లో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి చెప్పిన, అయ్యా రేవంత్ రెడ్డి గారు కనీసం ఈ పండుగకైనా ఒక గ్రామ పంచాయతీకి ఒక 5 లక్షలు అక్కడ బుగ్గలు పెడతారు, ఆడ పారిశుధ్యం పనులు చేయిస్తారు, రోడ్ల దగ్గర ఏమైనా మట్టి చెత్తాచెదరం తీస్తారు, గుంతలు పూడుస్తారు, ఇవన్నీ చెప్తే ఎవరు పట్టించుకోలే. గ్రామాలు ఎట్లున్నాయి? నేను తిరుగుతూ ఉంటాను నైట్లో, అంత చీకట్లో ఉన్నాయి. బుగ్గ పెట్టినోళ్ళు లేడు, నీట్గా క్లీన్ చేసిన వాళ్ళు. నీట్ ఎందుకు ఉన్నదంటే ప్రకృతే వర్షం పడి అంతా చెత్తాచెదరం కొట్టుకపోయింది. కానీ లేకపోతే ఇప్పటికే అతలాకుతలమే పరిస్థితి. మున్సిపాలిటీలకు పదవి కాలం మీద ఎన్నికలు పెట్టలే. ఈరోజు మున్సిపాలిటీలు అన్నీ కూడా అయోమయం జగన్నాథం లాగా ఉన్నాయి. అధికారుల ఇష్టారాజ్యంగా నడుస్తున్న వ్యవస్థ. అంటే సమాజంలో వ్యవస్థలో లోపాలు ఉన్నాయి కాబట్టి ఎత్తు చూపెట్టే బాధ్యత ఉంటుంది. మీకు అనుభవం లేకపోతే అనుభవజ్ఞుల యొక్క సలహాలను తీసుకొని మీ పార్టీలో ఉన్నారు. పార్టీలో సీనియర్ నాయకులు ఉన్నారు. ఈరోజు వచ్చిన కాంగ్రెస్ పార్టీ అంతా కూడా ఆయారాం గాయంరాలది అయిపోయింది. క్యాబినెట్ అంతా కూడా ఆయారాం గాయంరాల క్యాబినెట్ ఇది. కాబట్టి ముఖ్యమంత్రి మొదలుకొని అందరూ కూడా మరి ఈరోజు విమర్శ చేస్తూ ఉన్నారు. బాకీ మీరున్నారు, ఎవరు ఉన్నారో ప్రజలు నిర్ణయం చేస్తారు. కాబట్టి ఇప్పటికైనా మరి వీటన్నిటి విషయంలో జవాబుదారీగా తనంగా వ్యవహరించండి. ఎదురుదాడితో తప్పించుకోలేననే విషయాన్ని గుర్తెరగండి అని ఈ సందర్భంగా కోరుకుంటూ, మీడియా మిత్రులందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు. ఎందుకంటే మరి మీడియా పాత్ర కూడా చాలా కీలకంగా ఉంటుంది. సమాజంలో ఫోర్త్ పిల్లర్గా ఉండే మీరు ఖచ్చితంగా ఇక్కడ మన నియోజకవర్గంలో కూడా చాలా ఇష్యూస్ ఉన్నాయి. అవన్నీ కూడా మీరు ఎప్పుడప్పుడు చేయాలి. మళ్ళొకసారి అవన్నీ విషయాలు చెప్తాను. ఇది ఈరోజు మాత్రం ఈ మా యొక్క కాంగ్రెస్ పార్టీ బాకీ కార్డు విషయం, ఈరోజు అధికార పార్టీ మా మీద చేసే మాటల విషయంలో మాత్రం క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తాం. తప్పకుండా మళ్ళీ ఒకసారి ఏం జరుగుతున్నాయో మరొకసారి నియోజకవర్గంలో అవన్నీ కూడా తర్వాత మాట్లాడుతున్నాం. మిత్రులందరికీ మరొకసారి ధన్యవాదాలు.